హాయ్ ఫ్రెండ్స్, బీన్స్ వంకాయ ఫ్రై అండి. వంట చేయడం అనేది కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. ఏంటంటే ముందుగా ఒకటే వంకాయ అన్నమాట, పావు కేజీ ఉంటుంది వంకాయ. అలాగే బీన్స్ అవి కట్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పోపు, జీలకర్ర ఆవాలన్నీ తెలిసిందే కదా. నెక్స్ట్ ఆనియన్ వేపేసాక బీన్స్ వేపేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి వేపండి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుంటే నెక్స్ట్ వంకాయలు బాగా కొద్ది సాల్ట్ వేసి కడిగేసుకొని వంకాయ ముక్కలు వేసేసుకోండి. ఇలాగా రెండు కలిపేసి కొద్దిగా వేగనివ్వండి, మూత పెట్టేస్తే వేగిపోతుంది. రైస్తోనైనా రోటికైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం. ఒకసారి మీకు ట్రై చేయండి. నెక్స్ట్ ఏమో ఒక టమాటా కోసి వేయండి. కోసి మనం రసం చేసుకునే అవసరం లేదు, ఇదే రైస్లో సరిపోద్ది అనమాట. అలాగను కలుపుకొని తినేవచ్చు. చాలా చాలా బాగుంటుందండి, మీకు ట్రై చేయండి. అలాగే మీ టేస్ట్ని పెట్టి ఉప్పు కారం మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. ఇంకా నేను మాకు సరిపెట్టి వేసాను నేను ఇవన్నీ. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం మాకు మోటివేషన్ అవుతుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా అనిపిస్తే బాక్స్లకైనా సరే ఇలా వేపేసి పెట్టేసుకుంటే క్యారేజ్ బాక్స్కి ఇంకా రసం అవసరం లేదండి, చక్కగా కలుపుకొని తినేయడం బాగుంటుంది. అంతేనండి. ఇక్కడ నేను కొరాను అదండి బీన్స్ ఫ్రై అన్నమాట. వంకాయ బీన్స్ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి, మీకు ట్రై చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.